చల్లగా. ధన్య కిరణి గారు. తాన్య నమస్తే సార్. చక్కగా పాడావు. లతా మంగేష్కర్ గారు పాడారు ఈ పాట తెలుసుగా. అవునా సార్? ఆవిడ గాత్రంలో ఉన్న ఎక్స్పీరియన్స్, ఏమంటారు దాన్ని, మెచ్యూరిటీ, అవి పక్కన పెడితే ఆవిడ గాత్రంలో లేని ఇన్నోసెన్స్ నీ గాత్రంలో ఉంది. ఎందుకంటే ఆవిడ పెద్ద అయ్యాక పాడారు, నువ్వు చిట్టప్పుడు పాడావు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నీకు చిన్నప్పుడు వేరే ఉండొచ్చు, ఇప్పుడు మా కళ్ళకి నువ్వు చిట్టిగానే కనపడుతున్నావు కాబట్టి చిట్టప్పుడు పాడిన పాటలో ఉన్న ఇన్నోసెన్స్, అమాయకత్వం, ఆ మాధుర్యం అంతా కూడా చాలా చక్కగా ఉంది. ఈ పాటకి మంచి వన్నె తీసుకొచ్చింది. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నన్ను ఎప్పటికీ కదిలించి వేసేటటువంటి లిరిక్స్ ఇవి. ఎన్నిసార్లు ఈ లైన్, నిద్రలోన గతమునంతా నిముసమైన మరచిపోరా, కరుణ లేని ఈ జగాన కలత నిదురే మేలురా అనేది ఎంత సత్యమో చెప్పలేను. చాలా సందర్భాల్లో ఇది నిజమే అని అనిపించింది నా జీవితంలో కూడా, చాలా 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 సందర్భాల్లో. సో ఆ ప్రస్తుతం నాన్న చక్కటి పాట నీకు వచ్చింది, దాన్ని చాలా చక్కగా ప్రయత్నం చేశావు.
చాలా బాగా పాడే ప్రయత్నం చేశావు. థ్యాంక్ యూ మేడం. మోస్ట్లీ సక్సెస్ అయ్యావు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేశారేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బాగా పాడావమ్మా. లతా Thank you, మంగేష్కర్ గారు అంత అయ్యేటట్టుగా బాగా కృషి. థ్యాంక్ యూ సార్. కంఠం భగవంతుడు ఇచ్చేది, అది మనం తెచ్చుకోలేము. కానీ గాన శక్తిని విద్వత్తుని మనం పెంపొందించుకోవచ్చు. అలా చాలా బాగా బాగా కృషి, చాలా బాగా పాడావు. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం గుర్తు తెచ్చుకుంటాను కీరవాణి గారు. 1982-83 ప్రాంతంలో నాకు 22-23 ఏళ్ల వయసులో విజయవాడ సత్యనారాయణపురం బాబురావు మేడ ప్రాంతంలో నేను బస్సు దిగా. 3వ నెంబర్ బస్సు దిగితే ఎదురుకుండా మల్లాది శివరాం గారు అని ఒక కవి, ఆయన గొప్ప కవి, పద్యాలు అవి రాసి రామాయణం కావ్యం రాశాడు. ఆయన మా ఇంటికి రారా, నీకు కొన్ని పద్యాలు వినిపించాలని అన్నాడు. సరే లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చుని ఆయనతో మాట్లాడుతుంటే ఒక పద్యాలు వినిపించాడు. నీకు విచిత్రం చూపిస్తా అన్నాడు ఆయన. అని విచిత్రం చూపిస్తా అంటే అట్టే చూపించండి అన్న. అంటే లోపల నుంచి అమ్మ దాన్ని పిలవండి, ఇటు దాన్ని తీసుకురండి అన్నారు. అంటే ఒక 4 ఏళ్ల పిల్ల వచ్చింది, ఒక గౌన్ వేసుకుని, చిన్న బంగారు చందమామలా ఉంది. కూర్చుని అదే దాని చేత ఎందరో మహానుభావులు పాడించు, ఎందరో మహానుభావులు పాడించు అని అంటే ఆ పిల్ల ఎందరో మహానుభావుల పాట ఆ బుల్లి వేళ్లతో అలా తాళం వేస్తూ అలా లేత వేళ్లతో ఇలా పాట పాడింది. ఆ పిల్ల సునీత. అలా మీ తాతగారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని వాళ్ళ తాతలందరూ కూడా చాలా గొప్ప నటులు అండి, చాలా గొప్ప నటులు. వాళ్ళ వంశంలో అద్భుతమైన సంగీత, సాహిత్య, నాటక కళలు చాలా అద్భుతమైనటువంటి పతాక స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ. అట్లా వాళ్ళ నుంచి అమ్మాయి చాలా చక్కగా ఈ రంగంలో ఇంకా నువ్వు కచేరీ చేయాలి. నువ్వు 3 గంటల సంగీతం, క్లాసికల్ మ్యూజిక్ కచేరీ చేస్తే నాకు వినాలని ఉంది. నాకు మీరు కూడా అంటే ఇప్పుడు పాడిన మీ గురించి కూడా ప్రేక్షకులు చూసి ఈ పిల్ల చిన్నప్పుడు పాడుతా తీగలో పాట పాడింది, నిద్రపోరా తమ్ముడా అని పాట పాడింది అని నీ గురించి కూడా చెప్పుకోవాలి మళ్ళీ తర్వాత ఎప్పుడో నువ్వు పెద్ద అయిన తర్వాత. అర్థమైందే? అందుకని మీరు బాగా కృషి చేయండి, బాగా మనం సాధన చేస్తే అది వస్తుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. నీ చిట్టప్పుడు ఫోటోలు చూద్దామా? చూద్దాం సార్. చూద్దామా? దా. ఏదైనా చూస్తున్నావా? ఏదైనా ఆలోచిస్తున్నట్టున్నావు. ఏదో ముఖ్యంగా ఏదో ఈ దేశాన్ని ఎట్లా బాగు చేయాలి. ఆ వయసులోనే అంత పోజ్ ఏంటి చరణ్ గారు? అసలు ఇంత పోజ్ ఏంటి? అదే చాలా దీర్ఘ ఆలోచనలో ఉన్నది తను. ఆ చెట్టుకు వేలాడుతున్న ఏవో అవేమిటో, అవి పచ్చగా ఎందుకున్నాయి, అట్లాంటి విషయాలు. నెక్స్ట్ ఈ ఫోటో చూసి ఆ రియాక్షన్ అన్నమాట. ఇంకొక 5 ఏళ్లలో 4 ఏళ్లలో నేను ఇట్లాంటి మేకప్ వేసుకోవాలి, ఎట్లాంటి మేకప్ వేసుకోవాలి, అట్లాంటివన్నీ కదా. ఉందా? క్యూట్గా ఉందా? ఉంది. అన్ని లైట్లు ఆఫ్ చేసి ఈ ఫోటో చూస్తే భయంగా ఉంటుంది. నెక్స్ట్ మీ మమ్మీ నీతో చాలా ఆడుకున్నట్టుంది. మమ్మీకి చిన్నప్పుడు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్. ఇదే ఇది ఎవరి సలహా ఇట్లా డ్రెస్ అవ్వాలని? ఎవరు వెజిటేబుల్స్ మార్కెట్ పెట్టట్లేదని నేనే పెట్టా స్కూల్లో. వెజిటబుల్ మార్కెట్ పెట్టేటప్పుడు ఇలా డ్రెస్ అయ్యావా? వెజిటబుల్స్ అవన్నీ తీసుకెళ్ళారా? సూపర్. ఇంకో ఫోటో ఏమైనా ఉందా? వాహ్, క్యా బాత్ హై, బ్రిలియంట్ ఫోటో.